బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నికలో ప్రచార తారాస్థాయికి చేరింది. నేటితో ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడనుంది. నియోజకవర్గంలో హోరెత్తించిన ప్రచారాల మైకులు మూగబోనున్నాయి. ఆఖరి రోజు కావడంతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తో పాటు బీఎస్పీ స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పరస్పర ఆరోపణలు, ప్రలోభాలు, సభలు, సమావేశాలతో సాగిన ప్రచారం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలతో నియోజకవర్గాన్ని చుట్టేసిన ప్రధాన పార్టీలు ఇప్పుడు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం, పోలింగ్ బూత్లకు వచ్చి ఓట్లేసేలా చూసుకునే ఏర్పాట్లు నిమగ్నమయ్యాయి. టీఆర్ఎస్ తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు మునుగోడులో ఆదివారం రోజు చండూరులో బహిరంగ సభలో పాల్గొన్నారు. మంత్రులు, మండలాల వారీగా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామాల వారీగా బాధ్యతలు తీసుకొని ప్రతి ఓటర్ను కలిశారు. ఈ రోజు సాయంత్రం మునుగోడులో టీఆర్ఎస్ తరపున మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇక బీజేపీ అన్ని మండలాల్లో బైక్ ర్యాలీలు చేపడుతోంది. ఇప్పటికే 40 మంది స్టార్ కంపైనర్లతో బీజేపీ జోరుగా ప్రచారం నిర్వహించనుంది. పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని మకం వేసి విస్తృత ప్రచారం చేశారు. మరోవైపు కాంగ్రెస్ మహిళా గర్జనను నిర్వహిస్తోంది. కొన్ని రోజులుగా ప్రచారంలో వేగం పెంచిన కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఒక్కసారి ఛాన్స్ అంటూ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటికి తిరుగుతున్నారు. ఆమె తరపున పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో సహా ఇతర నేతలు ప్రచారం చేశారు. కాగా నిన్న రాత్రి నుండే మునుగోడులో సీనియర్ల హడావిడి మొదలైంది. నియోజకవర్గం అంతటా ఇప్పటికే సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు భారీగా మోహరించారు. ఇక ప్రచారాలకు సంబంధించి తాజా అప్డేట్ మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సంపత్, మునుగోడు ఉప ఎన్నిక చివరి రోజు చేరుకుంది. ప్రచార పర్వం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో అన్ని పార్టీలు కూడా చివరి రోజు కావడంతో అందరూ కూడా వేస్తున్న ఈ యొక్క చివరి రోజు ప్రచారాన్ని ముగించున్నారు. టీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే కేటీఆర్ ఈ రోజు నారాయణపురం మండలంలో రోడ్ షో చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, నాంపల్లి, మరుగుడ ఈ ప్రదేశాల్లో ఈ రోజు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇటు ఏదైతే టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారో సిపిఎం నాయకులు తమ్మినేని సీతారాంతో పాటు వాటి సిపిఐ సాంబశివరావు కూడా ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా కేఏ పాల్, అదేవిధంగా ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేసిన కేఏ పాల్ కూడా చేస్తున్నాడు. దాదాపు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రతి గ్రామంలో కూడా ఆయా పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో ఊరేగింపుగా ర్యాలీ, గ్రామం అంతటా ర్యాలీ నిర్వహించి ఈ చివరిసారిగా ఓటర్లను తమకే ఓటేయాలని కూడా కోరుతున్నారు. అయితే రాత్రి నుంచి కూడా ఇటు మద్యం, డబ్బుల పంపిణీ కూడా ఇరు పార్టీలు ఏదైతే చేస్తున్నారు. రాత్రి మద్యంతో పాటు కొన్ని చోట్ల డబ్బుల ఎరవేసి కూడా ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో అన్ని పార్టీలు కూడా తలా మునకలైనాయి. 5 దాటగానే ఇక్కడికి వచ్చినటువంటి ప్రచారానికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా ఇటు ఈసీ ఇప్పటికే జారీ చేసిన నోటీసులు. ఎవరైతే ప్రచారానికి దూర ప్రాంతం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఈ రోజు సాయంత్రం ప్రచారం అయిపోగానే తమ తమ ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు. రేపు ప్రచార సామగ్రితో పాటు ఈ యొక్క ఎలక్షన్లకు ఉపయోగించే యంత్రాలన్నింటిని కూడా ఆయా గ్రామాలకు తరలించి ఎల్లుండి జరగనున్న ఉప ఎన్నిక ఎలక్షన్ కు ఈసీ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన. ముఖ్యంగా ఈ రోజు అన్ని ప్రధాన పార్టీలన్నీ కూడా చివరి రోజు కావడం, మరికొద్ది గంటల సమయం ఉండడంతో ఈ రోజు భారీ ఎత్తున ఆ యొక్క ప్రచార పర్వాన్ని చేసి ముగించే అవకాశాలు అయితే మెండుగా కనబడుతున్నాయి. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ కిరణ్.